హైదరాబాద్లో ముజితాజ్ అలీ అనే న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సిరిసిల్ల న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జూపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా న్యాయవాదులపై అనేక దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చిందని, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొడక్షన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించి న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని స్వతహాగా న్యాయవాది అయిన మంత్రి శ్రీధర్ బాబు మరియు న్యాయవాదులు వెన్నుదున్నుగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. సంవత్సరాల నుండి భారత ప్రభుత్వంపై మరియు రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి చేసినప్పటికీ న్యాయవాదుల రక్షణ చట్టం నేటికి కూడా అమల్లోకి రాబడలేదు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 16, 17 పేజీలలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తీసుకువస్తామని వాగ్దానం చేసి న్యాయవాదుల ఓట్లను గంపగుత్తగా వేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగినది. ఆ యొక్క పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు గౌరవనీయులు మంత్రివర్యులు న్యాయవాది గారైనటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు న్యాయవాది సోదరులైనటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు గారు వారి ఇరువురు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక కమిటీగా ఏర్పడి న్యాయవాదుల రక్షణ చట్టం డ్రాఫ్ట్ బిల్లును కూడా రూపొందించడం జరిగింది. ఆ యొక్క డ్రాఫ్ట్ బిల్లు ప్రతిని బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు కూడా పంపించడం జరిగింది. కొన్ని సవరణలు, చిన్న సవరణల తర్వాత ఆ యొక్క బిల్లు చట్టరూపం దాల్చినప్పుడు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని బిల్లు రూపేణ అమల్లోకి తీసుకురావాలని సిరిసిల్ల న్యాయవాదుల సంఘం పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే